రచయిత చందన గారు. కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ 54. కథలోకి వెళ్దామా? మీరు ఆసిమ్కి చిన్న మరదల్ అని నాకు తెలుసు. ఆసిని జీజు జీజు అంటూ వెంపడే అల్లరి బబ్లీగల్ అని కూడా నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు అని నిశాంత్ అంటుంటే మౌనంగా చూస్తుంది అకున్. ఆసిమ్ ఫాదర్ అఖ్తర్ ఖాన్, నీ అమ్మ గౌషీ ఖాన్ ఓన్ సిస్టర్స్ అని నాకు తెలుసు అంటాడు నిశాంత్. ఎలా తెలుసు మీకు? ఆసిమ్ నా బెస్ట్ ఫ్రెండ్, మరి వారి రిలేటివ్స్ ఎవరో నాకు తెలియదా? నిశాంత్ వైపు చూస్తుంది అకున్. అతను చిన్నగా నవ్వి, మీ ఆసిమ్ జీజు కోసం నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. అసలు పప్పి ఎవరో తెలుసుకొని ఆమెకు మంచి జీవితం ఇవ్వాలని, ఆమె ఎలా ఉందో, ఆమె ఇంకా ఆసిమ్ కోసం తప్పిస్తుందా, ఆమెకు ఆసిమ్ గురించి ఒక చేదు వార్త చెప్పాలని, అంతే కదా? అవును అని తల ఉంచుకుంటుంది అకున్. అతను మీరు రిలేటివ్స్, అది చాలామందికి తెలియదు. మీ పెద్దక్క ఆషికి ఆషిమ్కి మధ్యన ఎలాంటి బాండింగ్ ఉందో ఎవరికీ తెలియదు. బట్ నాకు రియాజ్కి తెలియకుండా ఉంటుందా? ఆసిమ్ జీజును చూసి 1 year దాటింది. నా లక్ష్యం పప్పీని కలవాలి, ఆమెను ఒక్కసారైనా చూడాలని ఉంది. బట్ అని ఇంకేం చెప్పలేక ఆగిపోతుంది అకున్. బట్ ఆగిపోయావు ఎందుకు? చెప్పు అకున్. పప్పీ చనిపోతే నువ్వు లెటర్స్ రాస్తే తను రిసీవ్ చేసుకొని నీకు రిప్లై ఇచ్చింది. ఇదెలా అనే కదా? అవును నిశాంత్ గారు, మీకు ఆ విషయం ఎలా తెలుసు? ఎందుకంటే పప్పీలా రిప్లై ఇచ్చింది నేనే అని అంటాడు. కోపంగా చూస్తుంది అకున్. నీకు పప్పీ ఎక్కడుందో ఎలా ఉందో తెలియాలి. ఆమె నీకు కావాలి. నాకు ఆసిమ్ క్షేమం కావాలి. అందుకే ఆ లెటర్స్ నేనే రాశాను అంటాడు. అంటే పప్పీ గారు నిజంగానే చనిపోయారా అని మరోసారి అడుగుతుంది నమ్మలేక. అవును అకున్, పప్పీ చనిపోయి 3 years అవుతుంది. ఆమెపై రేప్ జరిగింది, న్యూస్లో వచ్చింది, అంతా నిజమేనా? ఆ రేపు వల్లే చనిపోయిందా అని బెగ్గుతూ అడుగుతుంది. 1 month తర్వాత చనిపోయింది. ఆమె పాకిస్తాన్ ప్రిన్స్ కదా, మరి ఎవరూ రాలేదా? వచ్చారు, బట్ ఆమె బ్రతికే ఉందని అందరినీ నమ్మిస్తున్నాడు. ఎవరు? జూజునా అని అకున్ అడిగితే, అవును వాడే. పప్పీ పూర్తి పేరు జీరబోయిన గొంతుతో అడుగుతుంది అకున్. నఫ్రిన్ ఖాన్ అని అంటాడు. ఆ రోజు అదే నెంబర్ నుంచి నాకు రిప్లై వచ్చింది నిశాంత్ గారు. అదే ఎవరై ఉంటారో నాకు తెలియదు. మేబీ ఫేక్ అకౌంట్ అయి ఉండొచ్చు. నిశాంత్ మాటలకు ఆమె అలా షాక్ తగిలింది. ఇంతకు పప్పీ ఎలా ఉంటుందో నాకు మీ దగ్గర పిక్కుంటే చూపిస్తారా? హామ్ అని. ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యండి అకున్, తర్వాత చూపిస్తా. వద్దండి, నాకు పప్పీని చూపించండి అని అడుగుతుంది కళ్ళు తుడుచుకుంటూ. తన ఫోన్లో ఉన్న ఫొటోస్ పప్పీ ఇంచెస్ తమ టీవీలో స్క్రీన్ మీద పడుతుంది. 16 నెలల తెలుగు పిల్లల ఉన్న పాకిస్తాన్ అమ్మాయి నఫ్రీన్ ఖాన్ పింక్ ఏంజిల్ డ్రెస్సులో మెడలో చెవులకు డైమండ్స్ పెట్టుకొని చాలా అందంగా, చాలా ఎత్తుగా ఏంజిల్లానే ఉంది. ఆమెను అపురూపంగా చూస్తుంది అకున్. ఆమె ఫోటోని తడుముతూ, ఇంతటి అందం ఈ అతిలోక సుందరి భూమిదేనా? అజంతా ఎల్లోరా శిల్పంలా, చెక్కిన శిల్పంలా అందంగా ఉంది. గ్రీకు శిల్పం ఆమె రూపం వర్ణాతీతం. అంత సుముదరం. దేహం పాల కంటే కూడా చాలా తెల్లగా ఉంది. అసలు మనిషా లేక దేవకన్యన? ఫోటోను తడుపుతూ, ఇంత అందాన్ని పొందలేని మా జీజీ అన్లక్కీ పర్సన్ కదూ? అవును అంటాడు నిశాంత్ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. ఇంత అందాన్ని చూడలేక పప్పీ గారిపై పగపట్టి ఉంటుంది. ఆ సోనాలి నిజంగానే రేప్ చేసి చంపారా? యాసిడ్ లాంటిది పోసారా? నిజమే అని తల వంచుకుంటాడు నిశాంత్. అకున్ గుండె ఇంకా బరువుగా మారుతుంది. పప్పీని చూసిన ఆమెకు. ఆడపిల్లల్ని అందంగా ఉంటే వార్వలేని పాడు చేసే సమాజం ఇది. అంతకంటే దురదృష్టం ఏంటి అంటే ఆడదానికి ఆడదే శత్రువు అని బాధపడుతూ, నేను వెళ్ళి వస్తాను నిశాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇక నీ ఎంక్వైరీ అయిపోయిందా? లేదు, మా జీజు ఏం తప్పు చేయలేదు, నిర్దోషి అని ప్రూవ్ చేయాలి. అందుకు చాలామంది ఉన్నారు అకున్. నువ్వు చిన్నపిల్లవు, ఫస్ట్ స్టడీ కంప్లీట్ చేయి. నా స్టడీస్కి ఏం ఇప్పుడు నష్టం రాదు అని మొండిగా అంటుంది. జీజు లైఫ్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలి. అకున్ అని సీరియస్గా పిలుస్తాడు నిశాంత్. అతని వైపు కోపంగా చూస్తూ,
నా డిసిజన్ మారదు అని అంటుంది. అయితే మీ జూజునే అడుగు, వాడే చెప్తాడు. ఓకే అని బయటికి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకొని ఆపి ఈవినింగ్ వెళ్ళొచ్చు అనడంతో ఇంకేం చెయ్యలేక నా రూమ్ చూపించండి అంటుంది. ఆసిమ్ ఫ్రెండ్ అనగానే ఇంకేం భయం లేదు ఆమెకి, అందుకే రూమ్ చూపించమంది. ఆసి ఫోన్లో టైంపాస్ చేస్తుంది. ఎంతసేపు ఫోన్ చేసినా ఏమీ తోచదు. మయూకాకు కాల్ చేస్తే ఆవిడ ఒక ఇంపార్టెంట్ సర్జరీ అటెండ్ అయి ఆసి ఫోన్ చూడదు. అందరూ ఒకేసారి బిజీ అనుకొని జెస్సీ ఏం చేస్తుందో అనుకుని తనకి కాల్ చేస్తుంది. రియాజ్ కౌగిలిలో ఉన్న జెస్సీకి ఆషిక్ కాలింగ్ అన్న వాయిస్ విని అతన్ని ఫాస్ట్గా వదిలి లిఫ్ట్ చేసి అక్క అని గట్టిగా అరుస్తుంది. ఇక్కడ రియాజ్, అక్కడ ఆషి ఇద్దరు చెవులు మూసుకుంటారు. అక్క, నువ్వు చెప్పినట్లుగానే ఆయనతో నా మనసులో బాధ అంతా చెప్పాను. ఆయనకు ముందే అన్నీ తెలుసు, అర్థం చేసుకున్నారు. కన్నీళ్లతో చాలా ఆనందంగా చెప్తుంది జెస్సీ. రియాజ్ ఆమె ఫేస్ చూస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. మంచి మనసున్నవారు, జెస్సీని అర్థం చేసుకున్నారు అని ఆషి అంటే, అవునక్క, ఆయన చాలా మంచివారు, బట్ నేనే ఆయనకు డెవిల్ అని నిక్నేమ్ పెట్టాను అంటుంది జెస్సీ. ఆషి కూడా నవ్వి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నైనిటాల్. 1 డే ఉంటాము, ఆ తర్వాత లండన్లో ఏదో ఆఫీస్ వర్క్ ఉందంట, దానికోసం వెళ్తున్నాం. ఓకేరా, మీ ఆయన పక్కనే ఉన్నారా? అవునక్క అని సిగ్గుపడుతుంది జెస్సీ. సర్లే, మీ ఆయన్ని వదిలి నాతో ముచ్చట్లు పెడితే ఫీల్ అవుతారు అని ఆషి నవ్వుతుంది. పో అక్క, ఆయనేం అలా అనుకోరు. పైగా నువ్వు నాకు జ్యువెలరీ పంపిస్తే ఆయన చాలా ఫీల్ అయ్యారు తెలుసా? అవును అని ఆషి నవ్వుతుంది. ఇంకేంట్రా? ఏం లేదక్క, నువ్వే చెప్పాలి. ఆరవ బావగారు ఎలా ఉన్నారు? ఇంకా మీ దగ్గరకు వస్తున్నారా లేక ఆ రోగిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ టోటల్గా మిమ్మల్ని వదిలేశాడా అంటుంది జెస్సీ. నా దగ్గరకు 3 days అవుతుంది అని ఆషి అంటే, అక్క, చెల్లెళ్ళు తిట్లుకి రియాజ్గా పొలమారుతుంది. ఈసారి ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకక్క. బెడ్ మీద కూడా రానివ్వను జెస్సీ. ఇద్దరు ఆరవ్ని తిడుతుంటారు. వర్క్ చేసుకునే రియాజ్ కాస్త తల తిప్పి జెస్సీని చూస్తాడు కొంచెం సీరియస్గా. మీ మగవాళ్ళందరూ ఒక్కటే, ఆరవ బావగారికి అంటే మీరెందుకు తెగ ఫీల్ అవుతున్నారు? హో, అందరూ ఒక్కటే కదా అన్నానన్నా అని జెస్సీ తిడుతుంది. ఫోన్లో వింటున్న ఆషి నవ్వుతూ జెస్సీ మూతు ముడుస్తుంది. రియాజ్ ఇద్దరికి చెంపలు పగులుతాయి అంటాడు. అది ఇద్దరి అక్కా చెల్లెలకు వినపడుతుంది. కానీ రియాజ్ అలా ఎందుకు అన్నాడో ఇద్దరికీ అర్థం కాదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.